పైల్స్ చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి కూడా మొహమాట పడుతుంటారు, తమలో తాము బాధపడుతుంటారు. జనరల్గా ఈ పైల్స్ సమస్య రావడానికి కారణాలు ఎలా ఉంటాయి? సో జనరల్గా అసలు పైల్స్ అంటే ఏంటి ముందు చూస్తే మనకి మలద్వారం లోపల రక్తనాళాలు ఉంటాయి. వాటి వల్ల మలద్వారానికని మనకు పోషణ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మలద్వారం లోపల ఒత్తిడి ఏర్పడుతుందో, ప్రెషర్ అనేది ఏర్పడుతుందో, ఆటోమేటిక్గా అక్కడ రక్తనాళాలు అనేది సాగడం జరుగుతుంది అనమాట. సాగి కిందికి రావడం జరుగుతుంది. వాటిని మనము వాడుక భాషల్లో బట్ట పైల్స్ అని చెప్పేసి కొందరు అర్షములు అని చెప్తా ఉంటారు. సో మనకి మెడికల్ లాంగ్వేజ్ వచ్చేసి హిమోరాయిడ్స్ అంటూ ఉంటారు. సో రావడం గల కారణాలు చూస్తే ముఖ్యంగా అక్కడ ప్రెషర్ అనేది ఎక్కువ ఏర్పడడం. దానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. టాయిలెట్ మీద ఎక్కువసేపు స్పెండ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఎక్కువ వెస్టర్న్ కమోడ్స్ ఉన్నాయి. ఇండియన్ కమోడ్స్లో అంత ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు స్టూల్ ఎవాక్యుయేట్ చేయడానికి. బట్ వెస్టర్న్ కమోడ్స్లో వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఒక మజిల్ ఉంటుంది, ఫ్యూబోరెక్టాలిస్ మజిల్ అనేది. ఆ మజిల్ అనేది అంత ఎక్కువగా రిలాక్స్ అవ్వదు సో వెస్టర్న్ కమోడ్లో కూర్చున్నప్పుడు. సో అప్పుడు ఏమవుతుందంటే స్ట్రెయినింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువసేపు స్ట్రెయిన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో స్ట్రెయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మలద్వారాల ఎప్పుడైతే రక్తనాళాల మీద ఒత్తిడి ఏర్పడుతుందో ఆటోమేటిక్గా మనకి రక్తనాళాలు కిందికి అనేవి సాగడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఒత్తిడి ఏర్పడినప్పుడు మనకి హిమోరాయిడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా వెస్టర్న్ కమోడ్స్, అది కాకుండా ఇంకోటి ఏంటంటే టైంకి సరిగా ఫుడ్ తీసుకోకపోవడం, లేట్ నైట్లో ఫుడ్ తీసుకోవడం, మార్నింగ్ హరీబరీగా మోషన్ అనిపించినా కానీ అవాయిడ్ చేసేసి వెళ్ళిపోవడం వల్ల వర్క్లోకి. అండ్ ఒకవేళ మనకి మధ్యలో అర్జు వచ్చినా కానీ అవాయిడ్ చేస్తూ ఉండడం, వాటర్ సరిగా తాగకపోవడం. దానివల్ల ఏమవుతుందంటే స్టూల్ కూడా కొంచెం గట్టిపడడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనకు ఈ ప్రెషర్ అనేది జరుగుతుందో ఆటోమేటిక్గా ఇది ఒక్క రోజులో జరగదు అనమాట. సో స్లోగా మనకి ఆ ఒత్తిడి ఏర్పడి నెమ్మదిగా మనకి హిమోరాయిడ్స్ అనేవి కిందికి జారడం జరుగుతుంది అనమాట. అదే కాకుండా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ, ఓకే, బేబీ యొక్క ప్రెషర్ వల్ల కూడా, ప్రొజెస్టరాన్ ఇంజెక్షన్స్ వాటి వల్ల కూడా మనకి ఏమవుతుందంటే హిమోరాయిడ్స్ అనేవి కూడా ఈజీగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి కారణాలు అనేవి చెప్పాలి. ఏం తింటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా కదా మనకి లైఫ్ స్టైల్ అనుకున్నప్పుడు ఇందాక మనం చెప్పినట్టుగా వెస్టర్న్ కమోడ్స్, ఓకే, సో అవి అండ్ ఎక్కువసేపు కూర్చునే చేసే పని, వ్యాయామం చాలా తక్కువగా ఉండడము, మనం తీసుకునే ఫుడ్లో జంక్ అనేది ఎక్కువగా ఉండడము, ఎక్కువగా ప్రాసెస్ ఫుడ్స్ తీసుకోవడము, అండ్ ఫ్రూట్స్ కానీ ఎక్కువగా ఫైబర్ ఫుడ్ చాలా తక్కువగా ఉండడం మనం తీసుకునే వాటిల్లో. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా స్టూల్ అనేది ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు స్టూల్ అనేది హార్డ్ ఉంటుంది. దాన్ని ఎవాక్యుయేట్ చేయాలంటే కంపల్సరీగా ప్రెషర్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో అట్లా మనకి ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడే ఈ రక్తనాళాల మీద ఒత్తిడి ఏర్పడి మనకి పైల్స్ అనేది రావడం జరుగుతుంది. పైల్స్ లో కూడా స్టేజెస్ ఉంటాయి కదండి? ఎస్, డెఫినెట్గా. ఏ స్టేజ్ లో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? సో పైల్స్ లో మనకి ఏంటంటే రెండు రకాలు ఉంటాయి మామూలుగా, ఎక్స్టర్నల్ పైల్స్, ఇంటర్నల్ పైల్స్. జనరల్గా మనకి ఎక్స్టర్నల్ పైల్స్ అంటే స్కిన్తో కలిసి ఉంటుంది, మలద్వారం బయట ఉంటాయి అన్నమాట అవి. ఇంటర్నల్ పైల్స్ ఎట్లా ఉంటాయంటే మలద్వారం లోపల ఉంటాయి. సో మనకి ఎప్పుడైనా సరే సిమ్టమ్స్ ఎక్కువగా ఇంటర్నల్ హిమోరాయిడ్స్ నుంచే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకి గ్రేడ్స్ చూసినప్పుడు ఇంటర్నల్ హిమోరాయిడ్స్లో ఉంటాయి. వాటిల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. గ్రేడ్ 1 వచ్చేసరికి ఏంటంటే పేషెంట్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. ఓన్లీ థింగ్ మోషన్ వెళ్ళినప్పుడు సిరంజ్తో బ్లడ్ పడినట్టుగా, అంటే ఇట్లా పిచికారి కొట్టినట్టుగా పడుతుంది బ్లడ్. పేషెంట్ పెయిన్ అట్లాంటిది ఏమీ ఉండదు. సో ఇది గ్రేడ్ 1లో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి సిమ్టమ్. గ్రేడ్ 2లో వచ్చేసరికి ఏమవుతుందంటే మలద్వారం లోపల నుంచి ఒక రక్తనాళం లాంటిది, మెత్తటి ఒక చిన్న మాంసం లాంటిది బయటకు వస్తుంది. ఆటోమేటిక్గా మోషన్ పాస్ చేయడం లోపలికి వెళ్ళిపోద్ది. అది గ్రేడ్ 2 హిమోరాయిడ్స్. గ్రేడ్ 3లో వచ్చేసరికి ఏమవుతుందంటే బయటకు వస్తుంది, బట్ పేషెంట్ లోపలికి పుష్ చేస్తే తప్ప లోపలికి వెళ్ళదు. గ్రేడ్ 4 అనేది ఎమర్జెన్సీ కండిషన్. ఇంకా దీంట్లో కూడా ఎమర్జెన్సీ ఉంటుంది. గ్రేడ్ 4 అంటే బయటకు వచ్చేసింది అనుకోండి, ఇంకా బాగా వాచిపోయి పేషెంట్ చాలా సివియర్ పెయిన్ ఉంటుంది ఇంకా. సో ఇంకా లోపలికి వెళ్ళదు అది. సో పేషెంట్ ఇమీడియట్ గా ఆపరేషన్ థియేటర్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. దీనివల్ల ప్రాణాలకు ఏమైనా ప్రమాదం ఉంటుంది? ప్రాణాలకు ఏం ప్రమాదం ఉండదు, బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే పేషెంట్ కి చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. వాపు ఉంటుంది, కూర్చోలేరు, నిలబడలేరు, ఆ ఏరియా అంతా బాగా వాచిపోయి ఉంటుంది. సో అట్లా గ్రేడ్ 4 హిమోరాయిడ్స్ అనేవి కొంచెం ఎమర్జెన్సీ కండిషన్గా చెప్పవచ్చు. ఎక్స్టర్నల్ పైల్స్ అనేవి చాలా మందిలో ఉంటాయి. ప్రెగ్నెన్సీ తర్వాత ఈవెన్ ఆడవాళ్ళు అయితే చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి బయట స్కిన్ ట్యాగ్స్ అవి. వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అన్లెస్ అండ్ అంటిల్ వాటి వల్ల దురదొస్తుంది, వాటి వల్ల పెయిన్ కలుగుతుంది ఎప్పుడైనా అన్నప్పుడు మాత్రం ఎక్స్టర్నల్ పైల్స్ గురించి ఎక్కువగా ఆలోచించాలి. బట్ మనకి ఎక్కువగా బ్లీడింగ్ అయ్యేది మాత్రం ఇంటర్నల్ పైల్స్ నుంచి అవుతుంది. పైల్స్ సమస్యను చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, డాక్టర్ దగ్గర చెప్పుకోవడానికి కూడా మొహమాట పడుతుంటారు. నెగ్లెక్ట్ చేయడం వల్ల అంటే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? 4th గ్రేడ్ వరకు వెళ్ళొచ్చు కదా. ఎస్. సో జనరల్గా ఏంటంటే మనకి ఎప్పుడైతే గ్రేడ్ 1లో గ్రేడ్ 2లో మనం వదిలేస్తామో స్లోగా గ్రేడ్ 4 అనేది నెమ్మది జరుగుతుంటుంది. అదే కాకుండా పేషెంట్ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి ఆన్ అండ్ ఆఫ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అవుతుందంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ నెలలో 2-3 సార్లు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, మోషన్ వెళ్ళినప్పుడల్లా ఇట్లా బాగా దారిలాగా పోతుంది అనుకున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా డాక్టర్ని కలవాల్సి వస్తుంది.
లేకపోతే ఏమవుతుందంటే స్లోగా మీకు బ్లీడింగ్ వల్ల హిమోగ్లోబిన్ తగ్గిపోయింది ఒంట్లో. సో అప్పుడు ఏంటంటే మీకు కొంచెం నడిచిన ఆయాసం రావడము, ఓకే, అండ్ ముఖం తుప్పుకోవడం, బాగా నీరసంగా అనిపించడం, ఇట్లాంటి అనేవి స్లోగా హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు మనకు బాడీలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే పైల్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ గారిని ఒకసారి కలిస్తే బెటర్గా ఉంటుంది. ఆయుర్వేదంలో పైల్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? సో ఇప్పుడు మనం ఫస్ట్ మోడర్న్ సర్జరీ చూసినట్లయితే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. లైక్ హిమోరాయిడెక్టమీ అని ఇస్ ఓల్డ్ టెక్నిక్ అనమాట. అంటే పైల్స్ని మనం తీసేయడం, కంప్లీట్గా కోత పెట్టేసేసి కట్ చేసి తీసేయడం, వాటిని హిమోరాయిడెక్టమీ అంటారు. అవి కాకుండా ఇప్పుడు నవేడేస్ లేజర్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అవే కాకుండా కొంచెం ట్రాన్సానల్ సూచరెక్టోపెక్సీ అని, స్టాప్లర్ ప్రొసీజర్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి హెమరాయిడ్స్కి. అయితే స్టేజ్ని బట్టి ఆ ప్రొసీజర్స్ అని ఎంచుకోవడం జరుగుతుంది. పేషెంట్ యొక్క కండిషన్, స్టేజ్, డయాబెటిక్, ఏజ్, ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది అనమాట. బట్ ఏంటంటే ఆ డిసడ్వాంటేజ్ ఆఫ్ ద ఎలోపతి ప్రొసీజర్స్ ఏమవుతుందంటే ప్రొసీజర్ చేసిన తర్వాత కూడా పేషెంట్కి మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే మనకి ఈ యానల్ కుషన్స్ అంటే పైల్స్ అనమాట. ఎప్పుడైతే మనం వాటిని సర్జరీ చేసి తీసేసినప్పుడు ఏమవుతుందంటే మోషన్ని ఎక్కువసేపు హోల్డ్ చేసుకోలేము మనం. మోషన్ యొక్క సీలింగ్ కెపాసిటీ అంటే యానస్ ఏంటంటే మోషన్ పాస్ చేసిన తర్వాత సీల్ అయిపోతుంది అనమాట. ఆ సీలింగ్ కెపాసిటీ అనేది మనకి యానల్ కుషన్స్ వల్లనే కలుగుతుంది. ఎప్పుడైతే మనం ఆ కుషన్స్ రిమూవ్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి మోషన్ ఎక్కువసేపు హోల్డ్ చేసుకోలేకపోవడం, గ్యాస్ను కూడా ఎక్కువసేపు హోల్డ్ చేసుకోలేని పరిస్థితి వస్తుంది అనమాట. అందువల్ల మోడర్న్ సర్జరీస్లో కొన్ని రికరెన్సెస్ కానీ కొన్ని కాంప్లికేషన్స్ ఉండే అవకాశం. ఆయుర్వేదంలో కూడా సర్జరీస్ ఉంటాయా? ఎస్, ఆయుర్వేదంలో కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. బట్ పైల్స్కి మనం ఎక్స్క్లూజివ్గా చేసే ప్రొసీజర్ వచ్చి క్షారకర్మ అంటారు. క్షారకర్మ అంటే ఎట్లా ఉంటుందంటే మనకి ఈ పైల్స్ లోపల ఎక్కడైతే మనకి బ్లీడింగ్ కనిపిస్తుందో, ఎక్కడైతే మనకి హిమోరాయిడ్ కనిపిస్తుందో డైరెక్ట్గా దాని మీద ఒక మెడిసిన్ అప్లై చేయడం జరుగుతుంది. క్షారం అంటారు దాన్ని. అట్ ఇస్ అ మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్. అంటే అసలు ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం లేదు, అంతవరకు చిన్న ఎనస్థీషియా ఇస్తాము. లోపల ఏవైతే మనకు ఆ కుషన్స్ బల్జ్ అయిపోయి బ్లీడింగ్ అవుతుందో డైరెక్ట్గా వాటి మీద మనము ఈ మెడిసిన్ అప్లై చేస్తాం. అంటే క్షారసూత్ర పద్ధతి కదండి ఇది? క్షారసూత్ర పద్ధతి అంటే థ్రెడ్, అది థ్రెడ్ అప్లై చేయడం, అది ఫిస్ట్ లాగా చేస్తాం. ఓకే, క్షారకర్మ ఇస్ డిఫరెంట్ వన్. ఏదైతే థ్రెడ్ పైన మెడిసిన్ ఉంటుందో దాన్నే కొంచెం